రష్యా ఉక్రెయిన్ మధ్య 4 ఏళ్లుగా సాగుతున్న యుద్ధాన్ని ముగించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్న వేళ రష్యా అధ్యక్షుడు పుతిన్ నివాసంపై దాడిని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా ఆక్షేపించారు. ఈ తెల్లవారుజామున తన నివాసంపైకి దాడికి ప్రయత్నాలు జరిగినట్లు పుతిన్ తెలియజేశారని చెప్పారు. ఆ విషయం విన్న తర్వాత తనకు కోపం వచ్చిందన్నారు. ఓ దేశాధినేత నివాసంపై దాడులు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని ట్రంప్ అన్నారు. దాడులకు ఇది సమయం కాదని హితవు పలికారు. పశ్చిమ మాస్కోలోని నోవ్ గోరోడ్ ప్రాంతంలోని పుతిన్ నివాసంపై దీర్ఘశ్రేణి డ్రోన్లతో ఈ నెల 28, 29 తేదీల్లో దాడికి ఉక్రెయిన్ ప్రయత్నించినట్లు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ తెలిపారు. మొత్తం 91 డ్రోన్లను ప్రయోగించగా అన్నింటినీ తమ గగనతల రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నట్లు చెప్పారు. అయితే ఈ ఆరోపణలను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తోసిపుచ్చారు. మాస్కో ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదన్నారు.